కులగణన సర్వేపై రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. దీనిపై అనేక సందేహాల్ని తెరపైకి తెస్తున్నాయి విపక్షాలు. కులగణనలో బీసీలకు లాభం కంటే నష్టమే జరుగుతుంది అని ఆరోపిస్తున్నాయి. అయితే విపక్షాలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్ కూడా. ప్రత్యేకించి షబ్బీర్ అలీ అయితే 2014 నాటి సకల జన సర్వేపై సిఐడి ఎంక్వైరీ చేయాలని రేవంత్ కి లేఖ కూడా రాశారు. కులగణన సర్వే ఓ గొప్ప కార్యక్రమమని ప్రభుత్వం చెబుతుంటే సర్వే నివేదిక అంతా తప్పుల తడక అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బీసీలకు అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్, ముస్లింలు బీసీలు అని చెప్పడం ద్వారా బీసీల హక్కులు కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ మండిపడుతోంది. కులగణన సర్వే నివేదికపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. అల్లకల్లోలం సృష్టించడమే కాంగ్రెస్ వ్యూహమని, కులాల మధ్య కొట్లాటలకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. బీసీలు, మైనారిటీల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం చిచ్చు పెడుతోందన్నారు. దేశంలో బీసీలు పెరుగుతుంటే రాష్ట్రంలో ఏ విధంగా తగ్గారని ప్రశ్నించారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రశాంతమైన తెలంగాణలో కులాల మధ్య కొట్లాడుకుంటే కుట్ర వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ అల్లకల్లోలం చేయడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టి కొట్లాడుకొని తన్నుకోవడానికి, అవమానపరచడానికి, ముస్లింలు బీసీలు కొట్లాడుకోవడానికి, మిగతా అన్ని కులాల అగ్రవర్గాలు బీసీలు కొట్లాడుకోవడానికి చిచ్చు పెట్టే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాంగ్రెస్ కులగణన పూర్తిగా తప్పుల తడకగా ఉందని, ఇది పూర్తిగా అశాస్త్రీయమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీసీలను రాజకీయంగా అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ముస్లిం బీసీలు అని చెప్పడం ద్వారా బీసీల హక్కులు కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అంటే దేశానికి రోల్ మోడల్ అంటే బీసీలను కుదిలించి ముస్లింలకు అప్పనంగా అప్పగట్టడమే ఇది రోల్ మోడల్ అని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ 10% ఇవాళ ముస్లిం బీసీలు అంటే ఈ పార్టీకే ఇవాళ మరి బీసీలు ఇవాళ ఎవరైతే ఈ కాంగ్రెస్ యొక్క విధానాల వల్ల, చర్యల వల్ల నష్టపోతున్నారో, ఏ రకంగా ఇవాళ వారి హక్కులు కాలరాయబడుతున్నాయో అనేక సందర్భాల్లో మేము బహిర్గతం చేశాం. అయితే విపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. స్వాతంత్ర్యం తర్వాత ఇలాంటి ప్రయత్నం చేసింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దీన్ని అభినందించకుండా విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బీసీలు విపక్షాల ట్రాప్లో పడొద్దన్నారు. సర్వే చేసి పగడబందీగా ఈ వాస్తవాల్ని పొందుపరచడం జరిగింది. ఏవో మాటలు చెప్పి దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇదివరకు ఎడారిలో ఉన్నాం మనం. బిందెడు నీళ్లు దొరికితే జాగ్రత్తగా కాపాడుకుంటూ పోయి దాన్ని తలదన్న విధంగా వివరించకూడదని నేను మా బీసీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ఒక చక్కటి అవకాశం. ఇది రాహుల్ గాంధీ గారి పుణ్యమాని వచ్చినటువంటి అవకాశం. కులగణన సర్వేపై నేతల విమర్శలు, ఆరోపణలు చూస్తుంటే ఈ అంశంపై చర్చ ఇప్పుడిప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. బీసీలపై తమ పార్టీ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ చెప్తుంటే బీసీలకు కాంగ్రెస్ ద్రోహం చేస్తుందని బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నాయి.